రష్మిక ఇటీవల ముంబై నుంచి హైదరాబాద్కు విమానంలో ప్రయాణించింది. అయితే రష్మిక ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక సమస్య ఏర్పడడంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. ఈ ఘటనతో రష్మిక ఎంతో కంగారు పడింది. ప్రస్తుతం ఆమెకు ఎలాంటి గాయాలు కాలేదు. ఇక రష్మికతో పాటు టాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా దాస్ కూడా విమానంలో ఉన్నారు. గత ఏడాది వచ్చిన హాయ్ నానా సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు నాని. ఇక ఈ సినిమా ఇచ్చిన జోష్ తో ప్రెజెంట్ నాని ఫోకస్ అంతా నెక్స్ట్ ప్రాజెక్ట్ సరిపోదా శనివారం వైపు మార్చేశాడు. నాని 31గా వస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుండగా మూవీ నుంచి సాలిడ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమా నుంచి వచ్చే సాటర్డే స్పెషల్ ట్రీట్ ఎదురుచూస్తోంది, సిద్ధంగా ఉండండి అంటూ మేకర్స్ రాసుకొచ్చారు. దీంతో పాటు ఒక పోస్టర్ కూడా వదిలారు. ప్రెజెంట్ ఈ పోస్టర్ నెట్టింట వైరల్ గా మారింది. మరి వచ్చే సాటర్డే ఏం అప్డేట్ వస్తుందో అని ఆడియన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. తెలుగు వెబ్ సిరీస్ లో వచ్చిన రీసెంట్ బెస్ట్ కామెడీ సిరీస్ సేవ్ ది టైగర్స్. డిస్నీ ప్లస్ హాట్స్టార్ లో వచ్చిన ఈ సిరీస్ రికార్డు వ్యూస్ తో కామెడీ ఎంటర్టైనర్ గా మంచి విజయాన్ని అందుకుంది. ఈ క్రమంలోనే వారి నిరీక్షణకు తెరదించుతూ పార్ట్ 2 అప్డేట్ ఇచ్చారు మేకర్స్. సేవ్ ది టైగర్స్ సీజన్ 2ను త్వరలోనే హాట్స్టార్ లో స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. మెగా కంపౌండ్ హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న గాంజా శంకర్ సినిమా పేరుపై వివాదం నెలకొన్నది. గాంజా శంకర్ టైటిల్ పై నార్కోటిక్ బ్యూరో జ్నాబ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. సినిమా పేరులో గంజాయి పదం తొలగించాలని సూచించింది. సినిమా నేమ్ చేంజ్ చేయమన్నారు. యూనిట్ కు టీఎస్ న్యాబ్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. మూవీ ట్రైలర్ కూడా యూత్ పై ప్రభావం చూపేలా ఉన్నదని, దానిని కూడా చేంజ్ చేయాలన్నారు. సినిమాలో మాదక ద్రవ్యాలకు సంబంధించిన సీన్స్ ఉంటే DPS 1985 చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అగ్ర కథానాయిక రకుల్ ప్రీత్ సింగ్ ఈ నెల 21న పెళ్లిపీటలెక్కబోతున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నానీని ఆమె పెళ్లాడబోతున్నది. గోవాలో వివాహం జరగనుంది. ఈ సందర్భంగా కాబోవు దంపతులు శనివారం ముంబైలోని ప్రఖ్యాత సిద్ధివినాయక ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ప్రస్తుతం ఈ జంట ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.